6, 7, 26, 5వ వార్డులో నివసించేటువంటి వారందరికి కూడా జంగల్ ఉన్నది. దాని పక్కన రాత్రి అడవి పందులు, జింకలు, కోతులు, అదే విధంగా పాములు తేలొచ్చి ఇళ్లలోకి వచ్చే పరిస్థితి మేము బతకలేము 30 ఏళ్ల నుంచి అని చెప్తే, అదే అక్కడి నుంచే ముఖ్యమంత్రి గారికి ఫోన్ కొట్టి మాకు నిధులు కావాలంటే 13.5 కోట్లు ఇచ్చి ప్రొడక్షన్ వాల్ కట్టి జంతువులు రాకుండా వాళ్ళకు ప్రొటెక్షన్ వాల్ కూడా కట్టిస్తున్నానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 50 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి కట్టిస్తున్నాం. అదే విధంగా ఈ రోజు మీరు అంబేద్కర్ జంక్షన్ నుంచి మీ రోడ్ ఎంబడి కూడా ఓసీ 2 వరకు కూడా 180 ఫీట్లతో రోడ్ 4 లైన్ చేసి సెంటర్ లైటింగ్ పెట్టించి ఇది ఒక రోడ్డు హైదరాబాద్ తరాలో మీ రోడ్డు ఉండే విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని కూడా చౌరస్తా నడిబొడ్డులో పెట్టి ఆ సెంటర్ జంక్షన్ కూడా 6 కోట్లు తెచ్చి హనుమాన్ జంక్షన్ గాని, రాజీవ్ నగర్ జంక్షన్, జయశంకర్ జంక్షన్, ఫైన్ క్లేన్, మంజూర్ నగర్ జంక్షన్ కూడా 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ పక్కన ఉన్నటువంటి స్టేడియం కూడా మధ్యంతరంగా నిలిచిపోయింది. అప్పుడు మొదటిసారి అయినటువంటి వ్యక్తి మంజూరు తెస్తే ఈ రోజు నిరంతరంగా ఉంటే ఇంకా ఇంజనీర్లు 4 కోట్ల రూపాయలు కావాలి సార్ అని నాకు చెప్తే 4 కోట్ల రూపాయలు కూడా ఆ యొక్క గ్రౌండ్ కు స్టేడియానికి పెట్టి మంజూరు తెచ్చానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాని పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా సీసీ రోడ్ 24 ఫీట్లు కావాలంటే ఈ 16లో మొదలుపెట్టి 17 నుంచి 29 కొసర్ వరకు రాజవీరు చర్చి దాకా 24 ఫీట్లతో సీసీ రోడ్ కూడా 2 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేశాం. అది కూడా పూర్తి చేయిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జయశంకర్ పార్క్ కూడా ఎడారిగా మారింది. వాకర్స్ కానీ ఎక్సర్సైజ్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్విప్మెంట్లు కూడా ఖరాబ్ అయిపోయినాయి. దానికి కూడా ఒక 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రికి చెప్పి మంజూరు చేయించాను. అవి కూడా రిపేర్లు అతి త్వరలో చేయిస్తానని మీకు ఈ సందర్భంగా రేపు 8వ తారీఖు తీసుకొచ్చి అక్కడి నుంచే మన మంజూర్ నగర్ రామప్ప క్వార్టర్స్ ఎదురుగా ముఖ్యమంత్రి బహిరంగ సంబంధి మా అక్కలు, చెల్లెలు, అన్న, తమ్ముళ్ళు, సుభాష్ కాలనీలో ఉన్నటువంటి చెల్లెలందరూ కూడా రాండి. నేను చెప్పిన మాటలన్నీ కూడా రేవంత్ అన్నతో కూడా మాట్లాడిస్తాం. మీరు ఇంటురని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పాండవుల గుట్ట మీద 7 కొండలవాడు తిరుమలలో వెలిస్తే పాండవుల గుట్ట మీద బుగురని వెంకటేశ్వర సమీర్సిండు. ఈ బండి వెడలిపోయి ఉండేది గుట్టకు దారి 24 ఫీట్లు చేసి దానికి ఐమాక్స్ లైట్లు పెట్టి పైప్ లైన్ వేసి ట్యాంకు కట్టి కోనేరు దవ్వి, బావి దవ్వి, కళ్యాణ మంటపం 50 లక్షలతో కట్టి 10 కోట్లతో రోడ్లు వేసి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. రెడ్డిగుడి దాపాక టెంపుల్ గాని, గణప సముద్రం, కోటగుళ్లను కూడా ఒక టూరిజం హబ్గా కూడా చేస్తున్నాం. భూపాలపల్లిలో ఉన్న తుమ్మల చెరువు కూడా 5 కోట్లు తెచ్చి ఒక బతుకమ్మ కుంటను ఒక టూరిజం హబ్గా కూడా చేస్తున్నానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ 26 నెలల్లో నేను చేసినటువంటి ప్రగతి గురించి మీకు చెప్పా. వాళ్ళు గతంలో ఏలిన వాళ్ళు ఏం చేశారో ఒకసారి చెప్పాలి. ఇంకా మిగిలి ఉన్న పనులు నేను ఒకటే చెప్పినా, ఈ రింగ్ రోడ్డు కాకపోయినా మొదలు పెట్టకపోయినా నేను మళ్ళీ ఎన్నికల వరకు ఈ 4 లైన్ల రోడ్డు మొదలు పెట్టకపోయినా, ఇక్కడ ఉన్నటువంటి స్టేడియం కూడా ప్రారంభోత్సవం చేయకపోయినా, వెజ్ మార్కెట్ కట్టకపోయినా, జంక్షన్లు పూర్తి చేయకపోయినా, ఇక్కడ సెంటర్ లైటింగ్ వేయకపోయినా, ఏ ఒక్క పని కాకుండా నేను వేసిన రాయికి పని కాకపోతే 2028లో మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా ఓటు అడగాలని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. వాళ్ళకు దమ్ముందా అని అడుగుతున్నా. నిజాయితీగా, నిటారుగా అవినీతి పరుల భరతం పడతా, అక్రమార్ల దోపిడీ దొంగల భరతం పడతా, నిటారుగా నిజాయితీగా పనిచేస్తాం. నేను ఎన్నికల ముందు ఇదే సెంటర్ లో చెప్పా, పేదని కష్టమే నా వృత్తి, ఈ నియోజకవర్గ సమస్యలే నా వ్యాపారం అని చెప్పా. అదే వృత్తి వ్యాపారంగా మట్టిలో కలిసేదాకా అదే 2 ఏజెండాలతో నేను ముందుకు సాగుతానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. 10 రూపాయలు ఒడగొట్టిండు మా పృథివీ మొన్ననే. 25 లక్షలు అన్న షెడ్ వేయాలంటే షెడ్ వేసి పరేసిండు బిల్లు అని అన్నాడు. ఇంకా బిల్లు రాలే, బిల్లు ఇప్పియాలి. పోషమ్మ గుడి కట్టుమనంటే మా దాట్ల సీనో హుషారొచ్చే బిల్లు కట్టిండు, ఆయన పైసలు తీసుకున్నాడు. పాపం నోట్ల నాలుక లేనోడు పృథివీ. కనుక మీరందరూ కూడా ఆలోచన చేయాలి. నేను శాసనసభ్యునిగా, నా తమ్మునిగా మా కమలక్కను గెలిపియండి. నిజాయితీగా
నిజాయితీగా ఈ వార్డులో ఉన్నటువంటి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు మీ కుటుంబ సభ్యులుగా తోబుట్టుగా కమల ఉంటది, పృథ్వీ ఉంటాడు, నేను కూడా ఉంటా మీ కుటుంబ సభ్యునిగా సేవకునిగా. ఇక్కడి నుంచి ఫోన్ కొట్టి మంత్రులకు ముఖ్యమంత్రికి విసిగించుకున్న రోజుకు 18 గంటలు నిద్రాహారాలు మాని రాబోయే 3 సంవత్సరాలు ఈ రాష్ట్రంలోనే మున్సిపాలిటీ నియోజకవర్గాన్ని మొదటి వరుసలో ఉంచాలనే ఒక సంకల్పం నాది. ఆ సంకల్పంలో నా కాళ్ళల్లో కట్టబెట్టినోడు ఈ కౌన్సిలర్ వస్తే అభివృద్ధి నిరోధకులుగా ఉంటారు, వాళ్ళు ఏమి పనులు కావు. కనుక ఈ రోజు కమల గెలిస్తే మీరు చెప్పినటువంటి నాకు దూతగా ఈ సమస్యలు పృథ్వీ కమల ఇద్దరు కూడా వచ్చి గెలిపించుకోండి. నేను ప్రతి ఒక్క పనిని మీ సేవకుడిగా మీ కుటుంబ సమస్యలతో పాటు మీ వార్డు అభివృద్ధి, మున్సిపాలిటీ అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి కూడా చేసి తీరుతానని మీకు 2 చేతులు జోడిస్తూ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఉత్సాహం, ఈ ప్రేమ, అభిమానం